అమ్మా అయ్యగా నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ ఇదిగోండి. ఎవరండి ఆ చక్రం? అదే మన ఆడిటర్ లలిత. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి మొన్ననే కదండి వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ వచ్చి ఉంటుంది. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే నేను వస్తాను. నువ్వా? ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును మర్చిపోయాను. పనులు పని అది అయిపోతుంది. అలాగే నువ్వు రాకుండారా? వచ్చేసావా? వెరీ గుడ్. బిడ్డ దొరికింది. నేను పనిచేస్తున్న హోటల్లోనే ఉంది. ఏం గురు నువ్వు అర్జెంట్గా వచ్చేస్తే మన పని సక్సెస్. హలో చక్రం, కొంప ముచ్చావురా. ఇందాక నువ్వు మాట్లాడింది లలిత్తో. సత్యం గురు నువ్వు అర్జెంట్గా రావాలి, లేకపోతే పెట్టి ఎగిరిపెట్టేట్టుంది. ఓకే అలాగే వస్తాను. కానీ ఊరుకోమ్మ, అమ్మకేం పర్వాలేదు. ఇలా పట్ట, డాక్టర్ ఫోన్ చేస్తాను. జగదీశయ్య, ఆనంద్ మాట్లాడుతున్నానండి. ఓ ఆనంద్, ఎప్పుడొచ్చారా? జస్ట్ ఇప్పుడే వచ్చాం. లలిత స్పర్శ పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఎస్ ఎస్ ఐఎమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ. సీత, ఆ కిట్టి తీసుకో, మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. సీత, నథింగ్ సీరియస్ మిస్టర్ ఆనంద్, కేవలం వీక్నెస్ వల్లే అనుకుంటాను. ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. స్పృహలాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. రాణి, స్నానం చేద్దు గారి పద. చంద్ర, ఇలా వస్తావా? చంద్ర, నా జన్మలో మళ్ళా నేను చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు. చంద్ర, ఆనాడు మీ చంద్ర ఆనాడే చచ్చిపోయింది. లేదు చంద్ర, లేదు. నలిగి చచ్చింది నేను. నా మనస్సును బలవంతంగా చంపుకున్నది నేను. కానీ క్షణికంగా నన్ను అపార్థం చేసుకున్నా. నిజం చెబితే నువ్వు నమ్ముతావని, నన్ను క్షమిస్తావని ఆశతో ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఏమిటా నిజం? చంద్ర, ఆనాడు నేను ఆడినంత నాటకం కొన్ని పరిస్థితుల్లో నేను అలా నటించవలసి వచ్చింది. ఆనాడు ఆడిందేనా నాటకం? ఇప్పుడు ఆడుతున్నది ఏమిటి? ఇది మాత్రం నటన కాదు. ఎందుకు కాకూడదు? మీరు మహారాజు. ఎన్ని నాటకాలైనా ఆడతారు, ఆడిస్తారు. నాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అది మీకు సరదా. ప్రేమించిన వాళ్ళని వంచడం మీకు ఆనందం. కాదు చంద్ర, కానే కాదు. నేను వంచకుని మాత్రం కాదు. కాక మరేమిటి? కట్టుకున్న నాటి నుంచి ప్రతి క్షణం నన్ను వంచారు.
మీ మీదున్న నమ్మకంతో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మాను. గుడికి వస్తానని రాకపోయినా, సావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను చూడకపోయినా, పని పని అని ఒక క్షణం ఇంట్లో లేకపోయినా నేను మిమ్మల్ని అనుమానించలేదు. చివరికి నా నమ్మకాన్ని మీరేం చేశారు? ఒక్క మాటతో వమ్ము చేశారు. నేను మీ భార్యను కాదన్నారు. నన్నెప్పుడూ చూడలేదని ఘోరమైన అబద్ధం చెప్పారు. ఇది వంచన కాక మరి ఏమిటి? నిజమే చంద్ర, అంతా నిజమే. కానీ నిన్ను వంచాలని మాత్రం కాదు. ఏ పరిస్థితుల్లోనే అలా అన్నానో నీకు తెలియదు, త్వరలోనే తెలుస్తుంది. చంద్ర, ఇప్పుడు నిజం చెబుతున్నాను, లలిత నా భార్య కాదు. ఏమన్నారు? లలిత మీ భార్య కాదా? ఎంత కర్కోటకులండి మీరు! ఆనాడు అబద్ధం చెప్పి నాకు అన్యాయం చేసిన సాటి ఆడదానికి న్యాయం జరుగుతుందని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఈనాడు మీ భయంకర స్వరూపాన్ని చూస్తున్నాను. మీరేమైనా చేస్తారో, ఎంతకైనా తెగిస్తారు. చంద్ర, నేను చెబుతున్నది నిజం చంద్ర, నిజం. నిజం మీ పేరులో ఉంది, మీ జీవితంలో లేదు. ఆనాడు ఆ మెదటి నన్ను భార్య కాదన్నారు. ఈనాడు నా దగ్గర ఆమెను భార్య కాదంటున్నాను. ఇదేనా నిజం? నిజం ఇలాగే ఉంటుందా? చంద్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజమే. లలిత నా భార్య కాదు. మీరు అదృష్టవంతులు. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, నాకు దక్కలేదు. మీరు ఆడపిల్ల కావాలనుకున్నారు, భగవంతుడు మీ కోరిక తీర్చాడు. నా బాబు తండ్రి ప్రేమకు కరువై పోయాడు. కనీసం ఈ పాపకైనా ఆ లోటు రానివ్వకండి. ఎలా ఉందమ్మా? చంద్ర, నువ్వు చంద్రవు కదూ? కాదమ్మా, నేను నర్సుని. నా పేరు సీత. సీత? అవునమ్మా. నువ్వు సీతవి కావు, చంద్రవే. అచ్చం చంద్రలాగే ఉన్నావు. ఏమండి, ఏమండి, ఇలా రండి. ఏమిటి లలిత? ఈ అమ్మాయి చంద్ర కదా? బాగా చూడండి. ఒకనాడు మన బంగ్లాకొచ్చి మీరే తన భర్తను గొడవ చేసింది ఆ చంద్రే కదా? లలిత, ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు ఊరుకో. ఎలా ఊరుకుంటాను? నా కళ్ళెదుటే నన్ను మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? మీరేదో నాటకం ఆడుతున్నారు. అవును లలిత, నాటకం. నేను ఆడుతున్నదంతా నాటకం. కానీ ఎన్నాళ్ళకైనా ఒక్క నిజం ఒప్పుకున్నారు. చెప్పండి, ఎవరి కోసం ఈ నాటకం? ఈవిడ కోసమేగా? చంద్రగా వీలుగాక నర్సుగా తెచ్చి ఏడుకోవాలనుకున్నారా? ఇందాక ఫోన్లో చెప్పిన పిట్ట ఈవిడేనా? చెప్పండి, నేను హాస్పిటల్లో ఉండగా ఇంకా ఎన్ని సంబంధాలు ఏర్పడ్డాయి? ఎందరిని మీ పశు మంచుకు బలి తీసుకున్నా? ఎందుకంత ఆగ్రహం? మీ నిజ స్వరూపం బయట పడుతోందనా? ఈ రోజుతో నిజం తేలిపోవాలి. కానీ ఇలా రామ్మా, మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీకు చంద్రకు ఏమి సంబంధం లేదని చెప్పండి. చెప్పండి. పసిబిడ్డ మీద ప్రమాణాలు ఎందుకండి? నేను చెప్తున్నానుగా, నేను చంద్రని కాదు, నా పేరు సీత. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఎవరు? సీత? హౌ ఇస్ ది పేషెంట్? కాదు డాక్టర్, నేను లలితని మాట్లాడుతున్నాను. ఓహో, లలిత గారా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. మా సీత అక్కడే ఉంది కదా? ఉందండి. సారీ సీత, ఆవేశంలో ఏదేదో మాట్లాడాను, నన్ను క్షమించు. అంత మాట ఎందుకండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను కాపాడినందుకు ఈ రోజు నీ బ్రతుకును సార్థకం చేసుకున్నావు చంద్ర. అవునమ్మా, కళ్ళ ఎదుటినున్న తన భర్తను కాదని మరొకరికి అర్పించటం ఏ స్త్రీకి సాధ్యం కాదు. నువ్వెంతో గొప్ప త్యాగం చేశావు. డాక్టర్, నా మనోనింపడానికి మీరే కారకులు. మీకెంతో రుణం.